ఇప్పటిదాకా మనం నేర్చుకునే HTML సరిపోతది. అండ్ మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే మనం డాక్యుమెంటేషన్ చూడొచ్చు. ఓకేనా. నేను HTMLలో మనకి ఏమేమి కాన్సెప్ట్ అవసరమో, మెయిన్ కాన్సెప్ట్ అవసరమో అవి కవర్ చేశాను. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం HTML పైన ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఇందులో CSS ఉండదు, జస్ట్ HTML మాత్రమే. HTMLతో మాత్రమే ఎందుకు చేస్తానంటే మీకు మనం నేర్చుకున్నవన్నీ కవర్ కావాలి కదా ఒక ప్రాజెక్ట్‌లో. సో అందుకని HTMLతోనే ఒక ప్రాజెక్ట్ చేస్తాను. ఓకేనా. మనం చేసే ప్రాజెక్ట్ ఎలా ఉంటదంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి HTMLతోనే కాబట్టి నార్మల్‌గా ఉంటది. మనం CSS అయిపోయిన తర్వాత మనం HTML అండ్ CSS కలిపి ఒక ప్రాజెక్ట్ చేద్దాం. మంచి ప్రాజెక్ట్ చేద్దాం. ఒకటి కాదు 3, 4 చేద్దాం ప్రాజెక్ట్స్ మంచివి. ఓకేనా. ఇదొచ్చేసి స్టార్టింగ్ హోమ్ పేజ్ అన్నట్టు. ఓకేనా. ఇది హోమ్ పేజ్. ఇందులో స్టార్టింగ్‌లో ఒక బ్యానర్ ఉంటది. నార్మల్‌ది ల్యాప్‌టాప్‌ది. నేను ఊరికే ఏదో ఒకటి పెట్టాను. మనం కూడా మీ ఇష్టంలో పిక్స్ పెట్టండి. అండ్ ఇక్కడ లింక్స్ ఉన్నాయి. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్ ప్రొవైడర్స్ అన్నట్టు హౌస్ బ్లెండ్ అనేది ఏదో ఒకటి. హోమ్ కాపీ ఫర్ అస్ అని ఇది ఒక పిక్ అండ్ సమ్ టెక్స్ట్ డీటెయిల్స్. అండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మన నెక్స్ట్ పేజ్లో యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా మనకు ఏదైనా వికీపీడియా కూడా అలాంటి లింక్ పెట్టుకోవచ్చు. అండ్ హోమ్ మేకర్కి అండ్ సమ్ టెక్స్ట్ అండ్ డీటెయిల్స్. తర్వాత కింద మన కాపీరైట్ సింబల్ అండ్ బ్యాక్ టు ద టాప్. అండ్ నెక్స్ట్ అబౌట్ పేజ్కి వచ్చేసరికి సేమ్ బ్యానర్ మాత్రం సేమ్ ఉంటుంది అన్నిటి పేజెస్కి. అండ్ అబౌట్ అస్ నుండి సమ్ టెక్స్ట్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ పారాగ్రాఫ్. అండ్ లోరా మ్యాప్స్ మీద మీకు తెలుసు కదా డమ్మీ టెక్స్ట్. అండ్ తర్వాత మళ్ళీ కాపీరైట్ బ్యాక్ టు ద టాప్. మనకు బాటమ్ అండ్ టాప్లో మనకు సేమ్ ఉంటుంది. మనకు చేంజ్ అయ్యేది ఓన్లీ ఈ కంటెంట్ మాత్రమే అన్నిట్లలో. అండ్ సర్వీసెస్, ఏమేమి సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ స్టార్టింగ్లో బ్యానర్ ఉంటుంది. తర్వాత అవర్ స్టోర్స్, ఎక్కడెక్కడ స్టోర్స్ ఉన్నాయి మన అనేది జస్ట్ ఇక్కడ ఒక టేబుల్ అన్నట్టు. సీరియల్ నెంబర్, సిటీ, ఇట్లా ఏం సిటీ అంటే చికాగో. ఆ సిటీలో ఎన్ని ఉన్నాయన్నట్టు 30 అట్లా. చికాగోలో ఎన్ని ఉన్నాయన్నట్టు అట్లా ఏదో ఒకటి చూపించడానికి. తర్వాత కాపీరైట్ సింబల్ అండ్ బ్యాక్ టు ద టాప్. ఒక దగ్గర పెట్టేసి మనం అన్నిటికీ అదే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్, మనం కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ కాంటాక్ట్స్ పేజ్ ఉంటుంది. సో అందులో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ డిస్క్రిప్షన్, డేటా ఇలా ఏదో ఒకటి పెట్టేసి తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయాలి అంతే. తర్వాత మనం బ్యాక్ టు ద టాప్ వాళ్ళ పైనకి వెళ్ళాలంటే. అర్థమవుతుందా. ఈ ప్రాజెక్ట్ మనం చేద్దాం. ఇది జస్ట్ HTMLతోనే ఉంటుంది కాబట్టి మనకు బోరింగ్గా ఉండొచ్చు. బట్ మనకి HTML అర్థం కావాలి కదా కరెక్ట్గా ఎలా ప్రాజెక్ట్లో యూజ్ చేయాలనేది. సో అందుకని నేను ఇది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. సో మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మనం ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇదే సిరీస్లో కంటిన్యూ చేస్తాను. అంటే ఇక్కడనే నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఇవన్నీ ఫైల్స్ నేను గిటబ్లో పుష్ చేయాలి కదా. సో నేను ఇక్కడే చేసేసి పుష్ చేసి మీకు అన్ని రిఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అన్ని ఫైల్స్ ఒకే దగ్గర ఉంటాయి. అరెల్స్ మీరు డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ కాఫీ అని క్రియేట్ చేస్తున్నా. సో ఇందులో మనకు ఈ ప్రాజెక్ట్లో మనకు ఇమేజెస్ అవసరం ఉన్నాయి కదా. సో ఇమేజెస్ అని నేను గిటబ్లో పుష్ చేస్తాను. ఆ గిటబ్ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజెస్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాను ఆ ఇమేజెస్. నేను ఇమేజెస్ కాపీ చేసుకున్నాను. ఈ ఇమేజెస్ మీకు గిటబ్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అండ్ గిటబ్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకు ఫస్ట్ index.html కావాలి కదా. సో నేను index.html అనే పేజ్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మనకు HTML స్ట్రక్చర్ అవసరం కదా. సో నేను స్నిప్పెట్ యూజ్ చేస్తాను. సో నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఇక్కడ టైటిల్ ఏమి ఇస్తాను అంటే కాఫీ జంకీ అని ఇచ్చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నేను జస్ట్ రిఫర్ కోసం నేను జస్ట్ H1 ట్యాగ్ పెడుతున్నాను. మనకు ఓపెన్ చేయాలి కదా ఇది. సో నేను లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తాను. ఇది వచ్చేసి నాకు స్మాల్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుందని ఇక్కడ నేను చూస్తాను. నాకు బిగ్గర్ స్క్రీన్లో కూడా కావాలి కదా. సో నేను రైట్ సైడ్లో మన ప్రాజెక్ట్ పెట్టాను. అలాగే ఇక్కడ URL లింక్ ఇచ్చేస్తాను. సో నాకు బిగ్గర్ స్క్రీన్లో కూడా ఎలా వస్తుందని నేను చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇప్పుడు మనకి ఏం అవసరం. సో ఫస్ట్ ఇక్కడ ఒక లోగో అవసరం, ఆ తర్వాత లింక్స్ అవసరం మనకు. సో మనం ఇప్పుడు లోగో క్రియేట్ చేద్దాం. ఆ లోగో మనం ఎలా క్రియేట్ చేద్దామంటే ఇక్కడ మనకు లోగో పెట్టాలంటే ఒక ఇమేజ్ అవసరం కదా. సో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం లోగో వచ్చేసి ఆల్రెడీ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను // క్లిక్ చేయగానే నా కరెంట్ వర్కింగ్ డైరెక్ట్లో ఉన్న ఫైల్స్ ఏంటని చూపిస్తుంది. ఓకేనా. సో కాఫీ అనే ఫోల్డర్లో కరెంట్ వర్కింగ్ డైరెక్ట్లో ఉన్నవేంటి ఇమేజెస్ అండ్ index.html కదా. సో ఇమేజెస్ ఫోల్డర్లో నేను వెళ్తున్నా. ఆ తర్వాత ఇక్కడ నేను
లోగో తీసుకుంటున్నాను, కాఫీ లోగో డాట్ జేపీజీ తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఆల్ట్ చేసి దిస్ ఈజ్ కాఫీ లోగో అని పెడుతున్నాను నేను జస్ట్. సో ఇక్కడ మనకు ఇమేజ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. సో ఈ బిగ్గర్ స్క్రీన్లో ఎలా వస్తుందో చూద్దాం. ఈ స్మాల్ స్క్రీన్ కాబట్టి మనకు క్లారిటీగా ఉండదు. సో బిగ్గర్ స్క్రీన్లో మనకి ఎలా వస్తుంది, చాలా పెద్దదిగా వస్తుంది కదా. సో మనం విడ్త్ అనేది పెడదాం. ఇక్కడ విడ్త్ ఎంత పెడదామంటే 200 పెడదాం. 200 పెట్టడం వల్ల మనకు స్మాల్ సైజులో వస్తుంది. చూడండి ఇక్కడ స్మాల్ సైజులో వచ్చేది. ఓకేనా, ఇలా 200 కాకుండా మనకు తక్కువ పెడదాము, 150 పెడదాం, 180 పెడదాం. రైట్, ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ లింక్స్ కదా, ఒక H1 ట్యాగ్, అంటే H1 అయినా H3 అయినా పర్లేదు, మనకు ఒక H3 ట్యాగ్ పెట్టుకుందాం. తర్వాత మనం లింక్స్ యాడ్ చేద్దాం. ఇది వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక H3 ట్యాగ్ క్రియేట్ చేస్తాను. H3 ట్యాగ్ క్రియేట్ చేసేసి ఇక్కడ నేను హెడ్డింగ్ ఇస్తాను అన్నట్టు, జస్ట్ కాఫీ జంకీ అని. ఓకే, మీరు ఏనేమైనా ఇవి ఇచ్చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. అండ్ తర్వాత మనకు ఒక అన్ఆర్డర్ లిస్ట్ కదా, అన్ఆర్డర్ లిస్ట్ మన ట్యాగ్ ఏంటిది, EUL. సో ఒక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేశాను. అందులో మనకు LIs ఉన్నారు కదా, లింక్స్. సో LIs క్రియేట్ చేశాను. ఇక్కడ మనకు ఉండాల్సిన లింక్స్ కదా, లింక్స్ అంటే నావిగేషన్ లింక్స్ కదా. సో దానికి మనకు యాంకర్ ట్యాగ్ అవసరం. సో యాంకర్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తాను, హోము, మనకి ఇదే నేను కాపీ పేస్ట్ చేస్తాను, హోము, అబౌట్, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్. ఓకే, వీటికి లింక్స్ ఇంకేం పెట్టలేదు, నేను ఒక్కొక్కటి నెమ్మదిగా పెడతాను. ఇక్కడ హోమ్ పేజ్ అంటే మనకి ఏంటిది, index.html కదా. ఓకే, నేను అది పెట్టేస్తాను, ఎందుకంటే మనకు ఆ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం లింక్స్ క్రియేట్ చేసాం. ఆ లింక్స్ ఎలా వచ్చాయో మనం ఇక్కడ బిగ్గర్ స్క్రీన్లో చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చాయి, మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే వచ్చాయి. ఇది కొంచెం మనం స్మాల్ చేస్తే స్మాల్గా కనిపిస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇలా బిగ్గర్గా ఉండండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఇమేజ్, ఒక బ్యానర్ ఇమేజ్ కావాలి మనకు. సో దానికి ఎలా అంటే ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేద్దాం. ఈ అన్ఆర్డర్ లిస్ట్ తర్వాత ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇమేజ్లో సేమ్ మళ్ళీ ఇమేజ్ ఫోల్డర్కి వెళ్తాను. ఆ తర్వాత కాఫీ బ్యాక్గ్రౌండ్ జేపీజీ, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను వెళ్తాను. సో ఎలా వచ్చిందో చూస్తాను నేను ఇక్కడ. సో ఇది ఎలా వచ్చింది చూడు, ఇది బిగ్గర్ స్క్రీన్లో బాగా రాలేదు. సో మనం విడ్త్ అనేది ఇక్కడ కూడా మనం పెడదాం కరెక్ట్గా. విడ్త్ ఎంత పెడదామంటే 100% పెడదాం, మనకు 100% కావాలి కదా. సో అందుకని అలా 100% పెడతాను. ఆ తర్వాత ఆల్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా దిస్ ఈజ్ బ్యానర్ ఇమేజ్ అని జస్ట్ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి 100%. ఇక్కడ మీరు గమనించారో లేదో, మనకు స్మాల్ స్క్రీన్లో వచ్చేసి స్మాల్ 100% కదా. ఈ స్మాల్ స్క్రీన్లో 100% ఎంత, ఇక్కడ నుంచి ఇటు వరకు కదా. సో అంతవరకు వచ్చింది. ఇక్కడ మన బిగ్గర్ స్క్రీన్లో 100% అంటే ఎంత, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కదా. సో అందుకని పెద్దగా వచ్చింది. అంటే మనకు కంటెంట్ అంటే మన పేజ్ని బట్టి తీసుకుంటుంది అన్నట్టు అలా. ఓకేనా, నెక్స్ట్ మనకు బ్యానర్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇంకేం యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఏంటివి, హౌస్ బ్లెండ్, హోమ్ కాఫీ ఫర్ అస్, హౌస్ మేకర్ టీ. సో ఇవి ఇమేజెస్ ఉన్నాయి, మనం యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ హెడ్డింగ్ పెడతాను. మనకు ఒక బ్రేక్ ట్యాగ్ పెడదాం, ఒక 3 బ్రేక్స్ యాడ్ చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఒక H3 ఏదైనా ట్యాగ్ పెడదాం. H2 అయినా పర్లేదు, H3 అయినా పర్లేదు. FPA ఫ్యూచర్ ప్రొడక్ట్స్ అని నేను పెట్టేశాను ఇట్లా. ఆ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ యాడ్ చేద్దాం. ఇలా మనకు బ్రేక్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది అన్నట్టు టాప్లో. CSS నేర్చుకున్న తర్వాత మనం బ్రేక్స్ యూజ్ చేయం, మనం ప్యాడింగ్, మార్జిన్ అవి యూజ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే హౌస్ బ్లెండ్, మనకు అదే కావాలి కదా. ఇప్పుడు హౌస్ బ్లెండ్ వచ్చేసి నేను కాపీ చేసుకుంటా అండ్ ఇది కామెంట్లో పెడతాం, మీకు కోడ్ కరెక్ట్గా అర్థం కావాలి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి H2 ట్యాగ్లో పెడతాం, మనకు H2 ట్యాగ్లో మనకు హెడ్డింగ్ కావాలి కాబట్టి. ఆ తర్వాత ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకుంటా, ఇమేజ్ ఫోల్డర్లో స్టార్టింగ్ వన్. ఓకేనా, ఆ తర్వాత ఆల్టర్నేటివ్ దిస్ ఈజ్ అండ్ ఇమేజ్ అని నేను టైప్ చేశాను ఇట్లా. అర్థమైందా. విడ్త్ వచ్చేసి నేను ఒక 400 ఇస్తున్నా. తర్వాత మనకు పీ ట్యాగ్ ఇస్తా,
పీ ట్యాగ్ వచ్చేసి లోరెమ్ 27 అనేది ఇచ్చేసి నేను సేవ్ చేశాను. మనకి ఇప్పుడు బిగ్గర్ స్క్రీన్లో ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, హౌస్ బ్లెండ్, దాంతోపాటు మనకు టెక్స్ట్ ఇక్కడ అండ్ ఒక ఇమేజ్, ఒక టెక్స్ట్ వచ్చేసింది. ఆ తర్వాత మనకు ఒక డీటెయిల్స్ అనేది కీవర్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ లింక్ యాడ్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేయగానే మనకు వేరే పేజ్ నావిగేట్ అవ్వాలి అలా. సో ఇప్పుడు నేను ఇంకొక లింక్ యాడ్ చేస్తాను. ఇక్కడ కింద లింక్ అంటే మనం ఏ ట్యాగ్ కదా, ఏ ట్యాగ్ యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ ఇష్టమైన లింక్ ఇచ్చేయండి. నేను యూట్యూబ్ లింక్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ మనకు సేమ్ పేజ్లో రాకూడదు కదా, సో మనం ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఏం అట్రిబ్యూట్? టార్గెట్ అండ్ _బ్లాంక్. ఇలా యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేస్తుంది ఇది. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ వచ్చింది, డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే నాకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. అలా అర్థమవుతుందా? ఇది మనకు కావాల్సింది. అండ్ ఇలాంటివి ఇంక 2 మనం క్రియేట్ చేయాలి. చూడండి, సేమ్ ఫార్మాట్, ఇలాంటివి మనం ఇంకా 2 క్రియేట్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి పైన వచ్చేసి హౌస్ బ్లెండ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి క్రియేట్ చేయాలి. అదేంటి అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి హౌస్ బ్లెండ్, నెక్స్ట్ వచ్చేసి హోమ్ కాపీ ఫర్ అస్. ఇక్కడ నేను రాస్తాను హోమ్ కాఫీ ఫర్ అస్. జస్ట్ నేను ఇక్కడ కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఓకే, హోమ్ కాపీ ఫర్ అస్. అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి నేను సెకండ్ ఇమేజ్ తీసుకుంటా. ఓకే, సెకండ్ ఇమేజ్ తీసుకున్నా. దిస్ ఈజ్ వచ్చేసి హోమ్ కాఫీ ఇమేజ్. ఓకే, ఇలా పెడుతున్నా. సేమ్ విడ్త్ ఇచ్చేస్తా. లోరెమ్ వచ్చేసి ఇది, అండ్ మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సేమ్ హోమ్ కాపీ ఫర్ అస్. అండ్ ఇక్కడ 2 బ్రేక్స్ యాడ్ చేద్దాం. సో మనకి కరెక్ట్గా కనిపించేస్తుంది ఇక్కడ. ఓకే, చూడండి, ఇక్కడ 2 బ్రేక్స్ యాడ్ చేశాక కొంచెం మనకి గ్యాప్ వచ్చింది. అలానే మనం ఇంకోటి వచ్చేసి ఏంటిది, హోమ్ మేకర్ టీ కదా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు హోమ్ మేకర్ టీ. ఇక్కడ మనకి ఏముందనేది థర్డ్ వన్ వచ్చేసి హోమ్ మేకర్ టీ, సేమ్ అది కూడా. సో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను సేమ్ మళ్ళీ అది. ఇక్కడ మనకు వచ్చేసి హోమ్ మేకర్ టీ. ఓకే, ఇది మనకు సేమ్ కంటెంట్, జస్ట్ మనకు ఇమేజెస్ అండ్ టెక్స్ట్ చేంజ్ అవుతుంది అంతే. హోమ్ మేకర్ టీ అండ్ ఇమేజ్ వచ్చేసి థర్డ్ ఇమేజ్ కదా, సో అది నేను పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి హోమ్ మేకర్ టీ ఇమేజ్. ఓకే, పెట్టేసాను సేమ్ విడ్త్. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి సేమ్ లింక్ పెట్టేస్తాను. అది మనకు ఏమంతా ఇంపార్టెంట్ కాదు కదా, జస్ట్ మనకు యూఐ కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది. చూడండి, మనకు 3 బ్యానర్లు ఉన్నాయి ఇట్లాంటి ఫ్యూచర్ ప్రొడక్ట్స్. చూడండి, స్టార్టింగ్లో మనకు కాఫీ జంకి అనేది ఇలా ఉంది. ఇక్కడ లోగో, తర్వాత నేమ్, తర్వాత లింక్స్ తర్వాత మనకు ఒక బ్యానర్ ఉంది. ఆ తర్వాత ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ఏంటిది, హౌస్ బ్లెండ్, హోమ్ కాఫీ ఫర్ అస్ అండ్ హోమ్ మేకర్ టీ. ఇలా మనము క్రియేట్ చేసాం. తర్వాత లాస్ట్లో మనకు కావాల్సిన ఏంటంటే కాపీరైట్ సింబల్ అండ్ బ్యాక్ టు ద టాప్. ఓకే, కాపీరైట్ సింబల్. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని బ్రేక్స్ యాడ్ చేస్తాను. బ్రేక్స్ యాడ్ చేయడం వల్ల మనకు అక్కడ స్పేస్ వచ్చేస్తుంది. 5 బ్రేక్స్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కాపీరైట్ సింబల్ కావాలి కదా, సో ఇక్కడ నేను కాపీరైట్ అని రాశాను. తర్వాత మనకు సింబల్స్ ఎలా క్రియేట్ చేయాలో గుర్తుంది కదా మీకు. షిఫ్ట్ పట్టుకొని 7 ప్రెస్ చేస్తే మనకు యాంపర్సెంట్ సింబల్ వస్తుంది. ఆ తర్వాత మనం కాపీ అని టైప్ చేయగానే మనకు అది వచ్చేస్తుంది. సో కాపీరైట్ సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ నా నేమ్ రాస్తా, రాచల్ల శ్రీకాంత్ అని 2021. సో ఇప్పుడు మనకు చూడగానే మీకు తెలుస్తుంది ఇక్కడ మనకు అనేది కాపీరైట్ సింబల్ వచ్చింది. ఓకేనా, ఇలా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఇంకొక లింక్ క్రియేట్ చేయాలి. ఆ లింక్ ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్ టు ద టాప్ అని క్లిక్ చేయగానే అది టాప్కి వెళ్ళిపోవాలి. టాప్కి వెళ్ళిపోవడానికి మనకి ఏం చేయాలి, ఇక్కడ మనం ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఐడి వచ్చేసి టాప్. ఈ ఐడి వచ్చేసి నేను పైన యాడ్ చేస్తాను, లోగోకి యాడ్ చేస్తాను. లోగో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఇమేజ్కి యాడ్ చేస్తాను. ఐడి వచ్చేసి టాప్. సో ఇది యాడ్ చేయడం వల్ల నేను క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా టాప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ టు ద టాప్ క్లిక్ చేయగానే టాప్కి వెళ్ళిపోయింది. పేజ్ రిఫ్రెష్ అవ్వట్లేదు, జస్ట్ టాప్కి వెళ్ళిపోతుంది చూడండి అలా. సో మనకు హోమ్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు
నెక్స్ట్ వచ్చేసి అబౌట్ పేజ్ చూద్దాం, ఆ తర్వాత సర్వీసెస్, ఆ తర్వాత కాంటాక్ట్ చూద్దాం. ఇప్పుడు మనం అబౌట్ పేజ్ గురించి చూద్దాం. అబౌట్ పేజ్లో మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మనకు అబౌట్ పేజ్ ఏముంది, ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేశాను. అబౌట్ మీద క్లిక్ చేస్తే నాకు అన్నీ సేమే ఉన్నాయి. ఈ లోగో సేమ్ ఉంది, ఈ లింక్స్ సేమ్ ఉన్నాయి, ఈ బ్యానర్ సేమ్ ఉంది, అండ్ జస్ట్ ఈ కంటెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, అండ్ లాస్ట్ కూడా సేమ్ ఉన్నాయి. సో మనం మిగతాదంతా సేమే, జస్ట్ ఈ కంటెంట్ ఒకటి చేంజ్ చేయాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి అంతే, మిగతా అంతా సేమ్. సో ఇప్పుడు నేను అబౌట్కి వచ్చేసి ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను, న్యూ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తాను కాఫీలో. about.html అని క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను సేమ్ ఏమిటి యూజ్ చేస్తున్నా, ఇక్కడ నేను టైటిల్ వచ్చేసి అబౌట్ పేజ్ అని పెడుతున్నా. జస్ట్ ఈ పేజ్ వర్క్ అవుతుందో లేదా చెక్ చేయాలి కాబట్టి నేను దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అని పెడుతున్నా. సో మనకు తెలిసిపోతుంది కదా ఈ పేజ్ అనేది వర్క్ అవుతుందా లేదా అని. ఇక్కడ index.htmlలో నేను లింక్ ఇచ్చేస్తాను అన్నట్టు దానికి. ఇక్కడ అబౌట్ ఉంది కదా, అబౌట్లో వచ్చేసి నేను లింక్ ఇచ్చేస్తాను దానికి పాత్. మనకు // క్లిక్ చేయగానే కరెంట్ వర్క్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో అందులో about.html అని నేను ఇచ్చేసాను, సేవ్ చేశాను. సేవ్ చేశాక ఇక్కడ నేను రిఫ్రెష్ చేసేసి అబౌట్ మీద క్లిక్ చేస్తాను. అబౌట్ మీద క్లిక్ చేయగానే దిస్ ఈజ్ అబౌట్ పేజ్ అని వచ్చేసింది, అంటే మనకి పేజ్ వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను అబౌట్ పేజ్లో మనకు కంటెంట్ యాడ్ చేద్దాం. అబౌట్ పేజ్లో మనకు సేమ్ ఉన్నది ఏంటిది, ఈ బ్యానర్ సేమ్ ఉన్నది, ఈ హెడ్డింగ్ సేమ్ ఉన్నది, ఈ లింక్స్ సేమ్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇది కూడా సేమ్ ఉన్నది, ఈ బ్యానర్ కూడా. ఓకేనా, ఇదంతా నేను కాపీ పేస్ట్ చేసేసి అక్కడ పెట్టేస్తాను అబౌట్ పేజ్లో, ఎందుకంటే సేమ్ డేటా కదా, మళ్ళీ మళ్ళీ రాయడం ఎందుకు, సేమ్ డేటా కాబట్టి నేను అక్కడ పెట్టేస్తాను. సో కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ మనకు ఈ బ్యానర్ తర్వాత మనకి ఏమి ఉండాలి, ఒక h1 ట్యాగ్ ఉండి అందులో అబౌట్ అస్ ఉండాలి. ఓకేనా, సో అది క్రియేట్ చేశాను నేను ఇప్పుడు. ఆ తర్వాత పారాగ్రాఫ్లో మనకు లోరేమ్ ఒక 327 వర్డ్స్ ఇచ్చేస్తాను. మీ ఇష్టం ఉన్న వర్డ్స్ మీరు ఇచ్చేయండి. నేను జస్ట్ ఇట్లా 327 వర్డ్స్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకోటి బ్రేక్స్ యాడ్ చేస్తాను, 5 బ్రేక్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు కంటెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇగో సేమ్ లింక్స్, ఎందుకంటే ఇవి కాపీరైట్ సింబల్ అండ్ ఈ లింక్ మనకు అవసరం కాబట్టి ఈ రెండు కాపీ పేస్ట్ చేసి కింద నేను యాడ్ చేస్తాను. అర్థమవుతుందా, నేను ఇక్కడ ఏం చేశాను, ఇది మనకు సేమ్ కంటెంట్, ఎవ్రీ పేజ్లో ఈ కంటెంట్ వచ్చేసి సేమ్ కదా, సో ఇదే కాపీ పేస్ట్ చేశాను. అర్థమవుతుందా, అండ్ ఆ తర్వాత ఇక్కడ అబౌట్ పేజ్ ఉంది కదా, ఈ అబౌట్ మనకు ఈ కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఈ కంటెంట్ అనేది నేను రాశాను. ఆ తర్వాత మనకు కాపీరైట్ సింబల్, లింక్ వచ్చేసి సేమ్. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేసేసి అబౌట్ మీద క్లిక్ చేస్తాను. అబౌట్ మీద క్లిక్ చేయగానే నాకు అబౌట్ పేజ్ ఓపెన్ అయిపోయింది. లోగో సేమ్, హెడ్డింగ్ సేమ్, లింక్స్ సేమ్, బ్యానర్ సేమ్, బట్ కంటెంట్ మాత్రం డిఫరెంట్. చూడండి, అబౌట్ అస్ అనేది డిఫరెంట్. ఆ తర్వాత సేమ్ మళ్ళీ కాపీరైట్ సింబల్, బ్యాక్ టు ద టాప్, క్లిక్ చేయగానే టాప్కి వెళ్ళిపోతుంది. అలా అర్థమవుతుందా. సో మనకు మిగతా అంతా సేమ్, మన కంటెంట్ మాత్రం డిఫరెంట్ కాబట్టి మనం కంటెంట్ మాత్రం చేంజ్ చేసాం. అలా అబౌట్ పేజ్ అంటే ఇంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీసెస్. సో మనం ఏమేమి సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం అని ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా. సో సర్వీసెస్లో కూడా మీరు గమనించండి, ఏంటేంటివి సేమ్, లోగో సేమ్, హెడ్డింగ్ సేమ్, లింక్స్ సేమ్, బ్యానర్ సేమ్. డిఫరెంట్ ఉన్నది మాత్రమే ఒక టేబుల్, అవర్ స్టోర్స్. మనకు ఇక్కడ మనం టేబుల్ యాడ్ చేయాలి అంతే. ఈ టేబుల్ ఒకటి మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను. ఇంకొక పేజ్ వచ్చేసి ఏంటంటే సర్వీసెస్.html అనే పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో కూడా సేమ్ నేను ఏమిటి యూజ్ చేస్తాను, ఇక్కడ సర్వీసెస్ పేజ్ అని క్రియేట్ చేస్తాను. సర్వీసెస్ పేజ్ అని నేను టైటిల్ పెట్టేశాను. సో ఇక్కడ ఇది వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి కదా. సర్వీసెస్ పేజ్ అని పెట్టి సేవ్ చేశాను. సేవ్ చేశాక నేను ఆ లింక్ అనేది మనం రెండులలో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ హోమ్ పేజ్లో అండ్ about.htmlలో. ఎందుకంటే మనం about.htmlలోకి వెళ్ళాక కూడా మనం ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు వర్క్ అవ్వాలి కదా, సో అందుకని ఇక్కడ కూడా పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేశాను, హోమ్ పేజ్లో ఉన్నాం మనం. అబౌట్ మీద క్లిక్ చేశాను, అబౌట్ పేజ్కి వచ్చాం మనం. సర్వీసెస్ మీద క్లిక్ చేశాను, సర్వీసెస్ పేజ్కి వచ్చేసాం. సో సర్వీసెస్ పేజ్లో మనకి ఏమైతే కంటెంట్ అవసరమో అది యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ వరకు అయితే మనకు సేమ్ ఇమేజు, బ్యానరు, హెడ్డింగ్, లింక్స్ వచ్చేసి సేమ్. సో ఇక్కడ నేను అది పేస్ట్ చేసేస్తాను.
చేశాను. తర్వాత నాకు ఇక్కడ ఏం అవసరం, ఒక హెడ్డింగ్ అవసరం H1 సర్వీసెస్ అని పెట్టాను. తర్వాత నాకు ఇక్కడ ఏం అవసరం అంటే ఒక టేబుల్ అవసరం. ఓకేనా, ఒక టేబుల్ మనకు గుర్తుంది కదా. టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేశాక మనకు రోస్ అవసరం. రోస్కి వచ్చేసి టేబుల్ రో అంటే TR. అందులో మనకు హెడ్డింగ్స్ కావాలి కదా. సో టేబుల్ హెడర్ అంటే టేబుల్ హెడ్డింగ్ ఇట్లా TH. సో దానికి సీరియల్ నెంబర్ అదొకటి. నెక్స్ట్ THSH అంటే టేబుల్ హెడర్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి చికాగో, ఇలా సిటీ నేమ్స్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ TH వచ్చేసి న్యూయార్క్, ఇలా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకొక రో క్రియేట్ చేస్తా. ఇందులో మనకు టేబుల్ హెడ్డింగ్ కాదు, టేబుల్ డేటా మనకు ఇక్కడ అర్థమవుతుందా. టేబుల్ డేటా కదా మనం రాయాల్సింది. సో టీడీ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయని ఇట్లా. సో ఇక్కడ నేను డమ్మీ కంటెంట్ యాడ్ చేస్తా. 40 ఇలా పెట్టేశాను. సో నేను ఇదే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను 3-4 టైమ్స్. ఎన్ని రాస్ అంటే 4 రాస్ దాకా. ఇక్కడ నేను మళ్ళీ ఎంత ఇలా జస్ట్ సేవ్ చేస్తాను. సేవ్ చేయగానే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇక్కడ నేను సర్వీసెస్ పేజ్ మీద క్లిక్ చేశాను. సర్వీసెస్ పేజ్ మీద క్లిక్ చేయగానే చూడు మనకు టేబుల్ అనేది వచ్చేసింది, బట్ బార్డర్ లేదు. సో మనం బార్డర్ యాడ్ చేద్దాం. ఈ బార్డర్ ఎలా యాడ్ చేయాలి అవి మీకు కరెక్ట్గా అర్థం కాకపోతే నో ప్రాబ్లం, మనం CSS యూజ్ చేసినప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. ఈ బార్డర్ అనేది ఎలా రాయాలి, ఏమేమి ఉండాలి అట్రిబ్యూట్స్ అనేటివి. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. అండ్ తర్వాత మనకు కొంచెం స్పేసింగ్ కావాలి కదా బార్డర్కి మధ్యలో. సో అది ఇక్కడ యాడ్ చేస్తాను. బార్డర్ స్పేసింగ్ 25 పిక్సెల్ ఇలా పెడతాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఒక టేబుల్ లాగా క్లియర్గా ఉంది. ఆ తర్వాత మనకు బ్యాక్ టు ద టాప్ అండ్ కాపీరైట్ సింబల్ అవసరం కదా. సో అవి నేను కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్నిటికీ సేమ్ అవి. సో ఇక్కడ ఏమైతే పెట్టానో అవే కాపీ పేస్ట్ చేస్తాను. ఇవి సేమ్, ఎందుకంటే మనకు అన్నిటికీ సేమ్ కాబట్టి కాపీ పేస్ట్ చేస్తే నో ప్రాబ్లం. డిఫరెంట్ ఉన్నప్పుడే మనకు చేయాలి అది. సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను. బ్యాక్ టు ద టాప్ క్లిక్ చేయండి, మన టాప్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది కాంటాక్ట్ పేజ్లో కూడా మనకు చూడండి ఒకసారి అన్నీ సేమే, జస్ట్ మనకు కంటెంట్ అనేది డిఫరెంట్. ఇక్కడ కాంటాక్ట్ పేజ్లో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇంకా చూడు కాంటాక్ట్ అస్లో ఇవి మనకు డేటా అనేది మనం క్రియేట్ చేయాలి ఇది. సో అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు కాంటాక్ట్ అనేది ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను. contact.html క్రియేట్ చేస్తాను. ఇందులో కూడా నేను స్నిప్పెట్ యూజ్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకొని ఎమిట్ యూజ్ చేస్తే మనకి ఎమిట్ యూజ్ చేయడం వల్ల ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ పేజ్ అని హెడ్డింగ్ పెడతాను, అంటే టైటిల్. ఆ తర్వాత ఇది వర్క్ అవుతుందో లేదా చెక్ చేయడానికి కాంటాక్ట్ పేజ్ అని పెడుతున్నాను. ఆ తర్వాత వీటిని అందులో ఇంపోర్ట్ చేస్తాను 3 ఫైల్స్లో. // చేసిన తర్వాత contacts.html అనేది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. about.htmlలో మళ్ళీ ఇక్కడ కూడా contact.html. ఓకే, సర్వీసెస్లో కూడా సేమ్ contact.html సేమ్. ఇప్పుడు నేను వచ్చేసి ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు బ్యానర్, ఇమేజ్, లింక్స్ వచ్చేసి సేమ్ కాబట్టి ఇందులో నేను అది కాపీ పేస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసాక నేను కాంటాక్ట్ పేజ్కి వెళ్తాను. కాంటాక్ట్ పేజ్కి వెళ్ళాక నాకు ఇదే కంటెంట్ రావాలి. సో సేమ్ కంటెంట్ వచ్చింది, మనం ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఏమి యాడ్ చేయలేదు. సో ఇప్పుడు అది యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం కాంటాక్ట్ అస్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. ఒక H1 ట్యాగ్ కాంటాక్ట్ అస్ అని క్రియేట్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం కాంటాక్ట్ పేజ్లో మనం ఏమేమి రాయాలి, ఇట్లా మనకు ఫీల్డ్స్ రాయాలి కదా, ఫామ్. సో ఇక్కడ మనం ఫామ్ క్రియేట్ చేస్తాం, ఒక ఫామ్. నేను ఈ యాక్షన్ అనేది మీరు పట్టించుకోకండి. నేను HTML అండ్ CSS ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా వాలిడేషన్ చేయాలి, మనం డేటా ఎలా తీసుకోవాలి, ఈ యాక్షన్ మెథడ్ అంటే ఏంటిదని నేను చెప్తాను అక్కడ. ఓకేనా, ఇక్కడ మనం ఒక లేబుల్ క్రియేట్ చేయాలి. లేబుల్ దానికి వచ్చేసి నేను ఇక్కడ నేమ్ అని ఇచ్చేస్తాను. అండ్ ఒక ఇన్పుట్ టైప్ జస్ట్ టెక్స్ట్ ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకు ఐడి వచ్చేసి నేము అండ్ ఈ ఫర్ వచ్చేసి నేమ్ రెండు సేమ్ ఉండాలి కదా, గుర్తుందా మనకు. ఇక్కడ మన నేమ్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ అదే హైలైట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, కాంటాక్ట్ పేజ్లో మనం వచ్చాము. ఇక్కడ మనం నేమ్ మీద క్లిక్ చేయగానే ఈ ఫీల్డ్ హైలైట్ అవుతుంది కదా, దానికి కారణం ఫర్ అనేది ఇక్కడ దీనికి ఇచ్చిన ఐడి అనేది సేమ్. ఓకేనా, అందుకని ఇంకేం యాడ్ చేద్దాం. నేమ్ తర్వాత మనం 2 బ్రేక్లు యాడ్ చేద్దాం.
తర్వాత ఇంకొక లేబుల్ ఈమెయిల్, దీనికి వచ్చేసి కూడా సేమ్ నేమ్ వచ్చేసి ఈమెయిల్ ఇచ్చేస్తాను. ఇన్పుట్ టైప్ వచ్చేసి ఈమెయిల్, ఇది ఇచ్చేసాక ఐడి వచ్చేసి సేమ్ ఇవ్వాలి ఈమెయిల్. ఇప్పుడు మీరు చూడగానే నీకు అర్థమవుతుంది. చూడు, ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే ఈ ఫీల్డ్ హైలైట్ అవుతుంది, ఎందుకంటే నేను ఇక్కడ మనం అలా వ్యాలిడేషన్ ఇలా మనం కనెక్షన్ ఇచ్చామన్నట్టు ఈ లేబుల్కి ఈ ఇన్పుట్ ఫీల్డ్కి, అందుకనే మనకు అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఎలా, దానికి ఒక మనం దీని కింద ఒక 2 బ్రేకులు ఇచ్చేద్దాం. సేమ్ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసేసి డిస్క్రిప్షన్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ డిస్క్రిప్షన్కి మనం గుర్తుందా టెక్స్ట్ ఏరియా, లాంగ్ టెక్స్ట్ రాయడానికి టెక్స్ట్ ఏరియా యూజ్ చేస్తాం మనం, ఓకేనా, లాంగ్ టెక్స్ట్. సో ఇక్కడ మనకు కాలమ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఏమేమి కాలమ్స్ కావాలనేది. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అని ఇచ్చేసాను, ఇవి డిఫాల్ట్గా ఏముందో అదే తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకొక 2 బ్రేక్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేశాక మనకు సబ్మిట్ బటన్ రావాలి కదా. సో మనం ఇన్పుట్ టైప్ వచ్చేసి సబ్మిట్, ఇలా అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం ఒక బటన్ యూజ్ చేయొచ్చు, బటన్ సబ్మిట్ ఇదనే యూజ్ చేసుకోవచ్చు. సబ్మిట్ ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ సబ్మిట్ బటన్ కూడా ఉంది, అర్థమవుతుందా. ఇది మనకు డేటా. ఆ తర్వాత మనకు కింద కాపీరైట్ సింబల్ అండ్ బ్యాక్ టు ద టాప్ అనేది అవసరం కాబట్టి, సో నేను ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే అన్నిటికీ సేమ్ కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో కాంటాక్ట్ పేజ్కి వచ్చేసి ఫామ్ బయట రాయాలి మనం, ఎందుకంటే అది అవుట్ సైడ్ ఆఫ్ ది ఫామ్ కాబట్టి. సో మన కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి మనం ఏం చేసామనేది. స్టార్టింగ్లో ప్రాజెక్ట్ ఇలా ఉంది కదా, ఒక లోగో ఉంది, హెడ్డింగ్ ఉంది, లింక్స్ ఉన్నాయి, ఒక బ్యానర్ ఉంది. అండ్ ఆ తర్వాత హోమ్ పేజ్లో కంటెంట్ వచ్చేసి ఇది ఫ్యూచర్ ప్రొడక్ట్స్ వచ్చేసి 3 ఉన్నాయి, హోమ్ మేకర్ టీ, హోమ్ కాఫీ పర్ అండ్ హోమ్ బ్లెండ్, ఇది వచ్చేసి ఇది ఉన్నాయి. తర్వాత కాపీరైట్ సింబల్ అండ్ బ్యాక్ టు ద టాప్. అబౌట్ పేజ్కి వచ్చేసాక సేమ్ మిగతా అవన్నీ సేమ్, జస్ట్ కంటెంట్ మాత్రం చేంజ్ అవుతుంది అబౌట్ పేజ్ అనేది. అండ్ బ్యాక్ టు ద టాప్ అవన్నీ సేమ్. సర్వీసెస్లో కూడా సేమ్, అన్నీ సేమే, జస్ట్ ఇది ఒక టేబుల్ అనేది మనం కంటెంట్ అనేది చేంజ్ చేసాం అన్నట్టు, అంటే మనకి ఏమైతే డేటా అవసరమో అది మాత్రమే చేంజ్ చేయాలి, మిగతా అంతా సేమ్. అదే కాంటాక్ట్లో కూడా ఎవ్రీథింగ్ సేమ్, మనం కాంటాక్ట్ అవ్వడానికి మనం ఫీల్డ్స్ ఇచ్చామన్నట్టు, ఇక్కడ నేమ్ మెయిల్ ఇచ్చాగానే నేమ్ వచ్చేస్తుంది ఇలా. సో ఈమెయిల్ కూడా మనకు వచ్చేసింది ఆటోమేటిక్గా. డిస్క్రిప్షన్ దిస్ ఈజ్ డేటా అని ఇచ్చేసాను, సబ్మిట్ చేయగానే మనకు వచ్చేసింది, ఓకేనా. ఇలా మనకు కంగ్రాచులేషన్స్ గాయ్స్, మనకి ఇప్పటి వరకు HTML ప్రాజెక్ట్ చూసాం కదా. సో ఇక్కడితో మనకు HTML అయిపోయింది. ఇప్పటివరకు నేర్చుకున్న HTML సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్ ఏమైనా కావాలంటే జస్ట్ డాక్యుమెంటేషన్ చూసి సరిపోతుంది, ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని కవర్ చేసాం, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసాం. ఫామ్స్, హెడ్డింగ్స్, ఇమేజెస్, లిస్టు, ఇట్లా మనకు ఏమేమి అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మనం CSSతోనే చేసుకోవచ్చు. ఇంకేమైనా తెలియని ట్యాగ్స్ మీరు నేర్చుకోవాలంటే నేను 2 వెబ్సైట్స్ చెప్పాను కదా, అక్కడ మీరు నేర్చుకోండి సరిపోతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను గిటబ్లో పుష్ చేస్తాను. గిటబ్ లింక్ మీరు ఎలా యాక్సెస్ చేయాలంటే, ఇప్పుడు మీరు సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేశాక ఇక్కడ బాటంలో నాకు గిటబ్ లింక్ ఉంటుంది. ఇక్కడ గిటబ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. గిటబ్ లింక్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిపాజిటరీకి వెళ్ళండి. రిపాజిటరీకి వెళ్ళాక ఇక్కడ చూడండి హెడ్డింగ్ HTML CSS3 ఫుల్ కోర్స్. ఇందులో మీరు ఓపెన్ చేశాక మనం ఏమేమైతే క్రియేట్ చేసామో ఆల్ ఫైల్స్ ఇందులో ఉంటాయి. నేను జస్ట్ ఇంకా ప్రాజెక్ట్ పుష్ చేయలేదు, ఆ ప్రాజెక్ట్ పుష్ చేశాక మీకు ఇది అవైలబుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ CSS ఫోల్డర్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసే CSS కదా. సో CSS కూడా అన్ని ఫైల్స్ నేను ఇక్కడ పుష్ చేస్తాను, మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు, రిఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ హెడ్డింగ్స్ మీకు ఇది నేను మీకు ఇచ్చాను కదా, ఏదంటే ఇక్కడ HTML CSS ఫుల్ కోర్స్. మీకు ఏదైనా కాన్సెప్ట్ వచ్చా లేదా చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేయండి, నా ఇది HTML5 CSS3 ఫుల్ కోర్స్. ఈ పేజ్ ఓపెన్ చేశాక మీరు జస్ట్ ఇందులో Ctrl+F నొక్కేసి హెడ్డింగ్స్ అని టైప్ చేయండి. నేను నేర్చుకున్నా లేదా టైప్ అంటే మన తెలుస్తుంది కదా హెడ్డింగ్. చూడండి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, ఓకే మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు బట్ మర్చిపోయారు. సో మళ్ళీ ఎక్కడ ఆ వీడియో ఉందో వెతికి మళ్ళీ చూసారంటే మీకు అర్థమైపోతుంది. అలా ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను కవర్ చేశాను.